భారతదేశం మాత్రం విభిన్న మతాలు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ దేశానికి అణిచివేయబడిన వారు ఉన్నారు. ఊరి వెలుపులకు విసిరే భాష ఒకటే, వారి మతం ఒకటే. ఇంగ్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది. ఇలా ఏ దేశం తీసుకుని వారి టీం అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి మనం డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అంటే కొత్తగా ఏర్పాటు చేయలేదు, కానీ కొత్త విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేసుకున్నాం. మేము 85వ ప్రాంతంలో అందరూ తెలుసుకుని మాది పక్క జిల్లా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా అయింది. 1984వ సంవత్సరంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే 40 సంవత్సరాలు అయింది ఇంచుమించు మా గ్రామంలో విగ్రహాన్ని పెట్టి. అది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే అప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా చైతన్యం ఉండి లక్షల రూపాయలు సహాయం సహకారం అందించే పరిస్థితి లేకపోతే మేమే రాళ్ళు మోసి దొరికేటువంటి వస్తువులన్నీ తెచ్చుకుని దిమ్మ కట్టి స్టాచ్యూ మాత్రం తణుకు దగ్గర చేయించుకుని స్టూడెంట్స్ అలాగే మా ఫ్రెండ్స్ అందరం తలొక్క పైసా వేసి, అప్పుడు రూపాయల్లోనే పని అయింది, ఇప్పుడు లక్షల్లో అవుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం కాబట్టి. కొద్ది రోజులు మేమందరం వ్యవసాయ పనులకు వెళ్ళి వరి కోతలు కోసి కట్టేది నూర్చి అలా సంపాదించిన డబ్బుని స్టాట్యూ కోసం పెట్టి 40 సంవత్సరాల క్రితం మేము ఏర్పాటు. మీరు కూడా శ్రమ చేసి సంపాదించిన డబ్బే ఈ స్టాట్యూ కోసం పెట్టారు. ఎందుకు ఇలా చేయాలి, మనం ఎందుకు ఇలా చేస్తున్నాము, అంత గౌరవం మనం ఎందుకు ఇస్తున్నాము? జనార్దన్ గారు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, మీరందరూ హడావిడిగా ఉన్నారు, సెటిల్ అవుతారు. అప్పుడు తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని ఇచ్చారు అని చెప్పారు. ప్రాణం అనేది, లైఫ్ అనేది అందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు. కానీ జీవించే విధానం, జీవించే క్రమంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, దానిని నిలదొక్కుని మనం జీవితంలో ప్రయోజకులుగా తయారు కావడం, మారడం అనేటువంటిది ఒకటి మన చేతిలో ఉన్నటువంటి స్వయం కృషి అయితే, మన చుట్టూ ఉన్న సమాజం, మనం పుట్టిన దేశంలో ఉండే చట్టాలు, దాని ద్వారా మనకి అంది వచ్చే అవకాశాలు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఒక దారిలోకి నడిపిస్తాయి. మరి అలాంటిది ఏ దారిలో నడిపించడం వల్ల, ఏ అవకాశాలు దొరకడం వల్ల ఈరోజు వెనుకబడినటువంటి వర్గాలు, మరీ ముఖ్యంగా కానీ ఓబీసీలు కానీ, అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కానీ ఈరోజు భోజనం చేయగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, జీవితాన్ని సాధించుకోగలుగుతున్నారు అని అనిపినటువంటి స్ఫూర్తి. అలాంటి రాజ్యాంగం ఎవరు రాశారు, ఎవరు తయారు చేశారు? వేరే భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరినీ కూడా ఒక సయోధ్యలో నడిపించగలిగే చట్టం కావాలి అనే ఆలోచన మన పూర్వీకులు చేసినప్పుడు, మనం ఒక స్వతంత్ర పోరాటాన్ని చేస్తూ బ్రిటిష్ పరాయి దేశం వాళ్ళు వచ్చి పాలిస్తున్నారు, మీరు ఈ దేశం వదిలి వెళ్ళితే మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మేము స్వపరిపాలన చేసుకుంటాం, కాబట్టి దేశం వదిలి వెళ్ళిపోండి అని స్వతంత్ర ఉద్యమాన్ని మనం చేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మీకు స్వతంత్రం కావాలంటున్నారు, కానీ మీ దేశాన్ని ఎలా పాలించుకుంటారు? దానికి నీళ్ళు మలినమైపోతాయా? అవమానం పడినా, దాహం కూడా తీరకపోయినా చదువనే దాహాన్ని తీర్చుకునేటువంటి వ్యక్తిగా నిలబడి పౌరుషంగా, పట్టుదలగా, ఎందుకు ఈ సమాజం నన్ను వద్దంటుంది, ఎందుకు ఈ సమాజం నన్ను దూరంగా పెడుతుంది, ఎందుకు ఈ సమాజం కనీసం నీరు కూడా తాగనివ్వకుండా కుండ దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు అన్న ఆలోచనలు, ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చాయి ఆ బాలుడి యొక్క మదిలో, మైండ్లో ఆలోచనలు.
ఒకవైపు ఈ ఆలోచనలు నడుస్తున్నా చదువుని మాత్రం వదలకూడదు. అవమానించినంత ప్రతిసారి పట్టుదలగా పైకి లేస్తూ చిన్న కెరటం లోపలికి వెళితే పెద్ద కెరటం ఎట్లా అయితే మన పక్కన ఉన్న సముద్రంలో వస్తుంటాయో అలా ప్రతి అవమానాన్ని ఒక పెద్ద కెరటంగా లేచి మళ్ళీ తీసుకుని లేచి ఇంకా ఇంకా తెలుసుకోవాలి, చదువుకోవాలని అలా చదువుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పేదరికంలో మగ్గిపోతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. తల్లి తండ్రి అప్పటిని కోరుకుంటున్నావా? నీ పేదరికం అడ్డొచ్చి నిన్ను చదవనీయకుండా ఆపుతుందా? అలా అయితే నేను నీకు సహాయపడతానని ఆయన ఏం చేశాడు, బొంబాయి నుంచి బరోడాకు తీసుకెళ్ళాడు. బరోడాకు తీసుకెళ్తే అక్కడ షాయాజీరావు గైక్వాడ్ అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు గారికి పరిచయం చేస్తే ఈ పిల్లవాడు చాలా తెలివితేటలు కలిగిన వాడు, కానీ భయంకరమైనటువంటి పేదరికంలో ఉన్నాడు, ఒక అంటరాని కులానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఆ రాజుగారికి చెప్పాడు. అప్పుడు ఆ రాజుగారు ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని. ఇంటర్వ్యూ చేసి ఆయన తెలివితేటలకు మెచ్చి, నువ్వు ఎంతకాలం చదువుకుంటే అంతకాలం నేను నీకు స్కాలర్షిప్ ఇస్తానని షాయాజీరావు గైక్వాడ్ ఆ రోజు, నువ్వు అంటరాని వాడివి కాబట్టి ఇది అంటుకుంటే మైలు పడిపోతావు అని చెప్పారో ఆ నీటితోనే నా పోరాటం ప్రారంభిద్దామని చెప్పేసి మహద్ అనేటువంటి ఊర్లో చౌదర్ అనే వెళ్ళి గాలి ప్రతి మనిషి పీల్చుకుంటున్నాడు, సూర్యుడి వెలుగు ప్రతి వ్యక్తి చూస్తున్నాడు, భూమి ప్రతి వ్యక్తి వాడుకుంటున్నాడు. అలాంటి ప్రకృతి ఇచ్చినటువంటి నీరుని తాగొద్దని మీరు ఎలా అంటారు? నీళ్లు పక్షులు తాగుతున్నాయి, పశువులు తాగుతున్నాయి, పందులు తాగుతున్నాయి, కుక్కలు తాగుతున్నాయి. అలాంటి నీటిని మనిషిగా నీలాగా పుట్టి నీలాగా జన్మించి నీలాగా కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ముక్కున్నటువంటి నాకు ఎలా వద్దంటావు? దీన్ని మేము ఒప్పుకోం. జాతి కోసం ఏం చేస్తాం, గ్రామం కోసం ఏం చేస్తాం, మన దేశం కోసం ఏం చేస్తాం అని కూడా మనం ఆలోచించాలనే అంశాన్ని చెప్పినప్పుడు అతనేమిచ్చాడు తిరిగి ఈ దేశానికి? అతనేమిచ్చాడంటే పేదరికంలో పుట్టి చదువుకునే స్తోమత లేకపోయినా అక్కడ ఇక్కడ వెళ్ళి వారిని వీరిని మెప్పించి ఆర్థిక సహాయం, డబ్బు సహాయంగా తీసుకుని ఏమి సంపాదించాడు? అతను జ్ఞానాన్ని సంపాదించాడు. అతని దగ్గర ఉన్న సంపద ఏమిటి? జ్ఞాన సంపద. డబ్బు సంపద లేదు, బిల్డింగులు కాదు, ఆస్తులు కాదు, భూములు కాదు. ఒకవేళ అతను భూములు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, మంచి స్థానానికి వెళ్ళాలంటే అతను ఇంగ్లాండ్ కూడా వదిలి రావాల్సిన అవసరం లేదు. ఏం కోల్పోతుంది, సాగాలి, ముందుకు సాగితే భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల్ని మనకు విజయ్ కుమార్ గారు చక్కగా వివరించడం జరిగింది. వివరించడం కాదు, ఆయన మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించే నేనెందుకు కాకూడదు ఐఏఎస్ అని మరి ముందుకు ఆ పట్టుదలతో విద్యను సాధించే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యగలిగారు. మరి మనం యువత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ 3 సూత్రాలని మనం ఆచరించినట్లయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం తప్ప లేకున్నట్లయితే హక్కుల కోసం పోరాడాలి. ఇవి చేయని రోజున మనం ఉన్నా లేకున్నా ఒకటే. ఈరోజు మనం సమాజంలో వెనకబడి ఉన్నప్పటికీ నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన 50 మంది ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మా యొక్క పెద్దపేట రామజీవి తరఫున జైలు తెలియజేసుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు మా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి మరియు మా సభాధ్యక్షులు శ్రీ దున్నా జనార్దన్ రావు గారికి, మా గ్రామ సర్పంచ్ కొడుపూడి పంపటి రామకృష్ణ గారికి, అదేవిధంగా మండల వైస్ ఎంపీపీ
విగ్రహాన్ని నిర్మించిన గౌరవ మేస్త్రి గారికి వస్త్రాలు అందించడం జరిగింది. ఏ కట్టిన మేస్త్రికి మన ఆచారం ప్రకారం నూతన వస్త్రాలని బహుకరిస్తాం. అది సకల దేశ సాటి మంచిలోని మానవతను పెంచి
ఈరోజు మల్లవరం గ్రామంలో పునర్నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ ఆలయము అలాగే కొత్త విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. దాని ద్వారానే మన ఓటుని సరైన రీతిలో వినియోగించుకుని అధికారంలో ప్రవేశించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు రకరకాలైనటువంటి వారికి మనం ఓట్లేసి మన అవకాశాలన్నీ వారికి ఇచ్చాము. అధిక జనంగా ఉన్న మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీ పేదలందరూ ఏకమై మనమే అధికారంలోకి వచ్చే విధంగా మన ఓటు మనం వినియోగించుకున్నామని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. అదేవిధంగా యూత్ ఈ రోజు రకరకాలైనటువంటి అలవాట్లకు బానిసలవుతున్న పరిస్థితి ఉంది. వారందరికీ నేను కోరేది ఒకటే, మనము అనుకుంటే అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, దేన్నైనా కూడా మనం సాధించవచ్చు. కాబట్టి ఒక పట్టుదలతో స్వయం కృషితో జీవితంలో ఏదైనా సాధించి ప్రయోజకులుగా మారాలి. అప్పుడే మనకి గౌరవం, మన కుటుంబానికి గౌరవం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గౌరవం, మన గ్రామానికి మన ప్రాంతానికి గుర్తింపు వస్తుంది. కాబట్టి దురలవాట్లకు బానిసలు అవ్వకుండా స్వతంత్రంగా ఏదైనా సాధించే దిశలో పట్టుదలగా ముందుకు సాగండి అని చెప్పేసి పిలిపిస్తుంది.